అందరికీ నమస్తే. ఈరోజు మన డే 197. మార్నింగ్ 4:00 లేసాను. ఎందుకో నిద్ర సరిపోలేదనిపించింది. బాగా కష్టంతో లేషినా. సో, అయినా మెడిటేషన్ చేషినా. మెడిటేషన్ చేసేటప్పుడు బాగా నిద్రొచ్చిన ఫీలింగొచ్చేసింది. సో, పడుకున్నా. ఇంక చదవలేదు. పడుకొని ఒక 1 ½ అవర్ పడుకొని లేసి అకాడమీకెళ్ళిపోయినా. మీరు చూస్తున్నారు అకాడమీలో ఈరోజు కంప్లీట్‌గా 40 మినిట్స్ లో కిక్స్ కొట్టినాం. దగ్గర దగ్గర ఒక 1000 అయ్యుండొచ్చు అవి దగ్గర దగ్గర. 500 to 600 సమ్ 700, 800 అవ్వచ్చు మేబీ. వి కెనాట్ గెస్ ఇట్. సో, కంప్లీట్‌గా లో కిక్‌ని టూల్‌ని మాస్టర్ చేస్తున్నామనమాట. తర్వాత కోర్ వర్కౌట్ చేసాము. టీమ్ వర్కౌట్ లాగా. మీరు చూస్తున్నారు ఒక ఫ్లవర్ ఇట్లా ఇప్పుకుంటున్నట్టు వస్తది చూడండి. ప్రాపర్ ఫామ్‌తో చేస్తున్నాం మేమందరం. సో, యాబ్స్ వర్కౌట్ కూడా అయిపోయిందనమాట. యాబ్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కండిషనింగ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో, ఇంటికొచ్చిన తర్వాత మార్నింగ్ చదవలేదు కదా! నిద్రొచ్చిందని పడుకున్నా కాబట్టి ఇంటికొచ్చేసిన తర్వాత చదివేసిన. చదివిందాన్ని అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. లా నంబర్ 37 చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. ఎళ్లి చూడండి. మొత్తం వీడియో చూడండి. తర్వాత జిమ్‌కెళ్ళిపోయాను. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని జిమ్‌కెళ్ళిపోయినా. రెస్ట్ ఇన్ ద సెన్స్ ఖాళీగా కూర్చోవడం. పడుకోవడం అని కాదు గానీ, ఎడిటింగ్ వర్క్ చూసుకోవడం, ఇంకేమన్నా వేరే పని చేసుకోవడం. తర్వాత జిమ్‌లో వార్మప్ అయిపోయింది. వార్మప్ అయిపోయిన తర్వాత ఈరోజు మనది షోల్డర్ వర్కౌట్ అనమాట. సో, షోల్డర్ వర్కౌట్‌లో షోల్డర్ ప్రెసెస్, సైడ్ లాటరల్స్. ఈరోజు ఫోటోషూట్ చేద్దామని అనుకున్నామనమాట. కాబట్టి కొంచెం వర్కౌట్ చేసినాం. దానికి ఫోటోషూట్‌కి కావాల్సిన వర్కౌట్ అంటే బైసెప్ గానీ, ట్రైసెప్ గానీ, షోల్డర్స్ గానీ, చెస్ట్ గానీ లైక్ థట్. సో, లాస్ట్‌లో ట్రాప్స్. దీంతో మన వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. నేను అక్కడ ఫోటో తీస్తున్నా మా ఫ్రెండ్‌ది. ఫోటోషూట్ చేసినాం. జిమ్‌లో ఆ టైంకి లక్కీగా ఎవరు లేరు. సో, షూట్ చేయడానికి ఈజీ అయిందనమాట. జనాలున్నప్పుడు తీయడం కష్టం. ఇవి మన ఫోటోస్. ఎట్లున్నాయో కామెంట్ చేయండి. బాలేకపోతే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేద్దాం. ఇది మన ఫ్రంట్, ఇది బ్యాక్ బాడీ, ఇది సైడ్ బాడీ. సో, ఫోటో నచ్చితే లైక్. తర్వాత జిమ్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత. సో, ఇంటికొచ్చేసి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. తర్వాత చిన్న పనుంటే బయటికెళ్ళిపోయినా. తర్వాత లాస్ట్‌లో నైట్ ఫ్రెండ్‌ది మ్యారేజ్ ఉంటే మ్యారేజ్‌కెళ్ళినా అనమాట. జిమ్ ఫ్రెండ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చిన థాంక్ యూ. ఈరోజు మన డే 197 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 37 డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. ఈ లా నంబర్ 37 ఏంటంటే ఆల్రెడీ మనం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ సైకో సైబర్నెటిక్స్ ఈ 2 బుక్స్‌లో చదివి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే అన్నమాట. మళ్ళీ ఈరోజు ఇక్కడ కూడా మనకు సేమ్ టాపిక్ వచ్చిందన్నమాట. బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ టు యూ గైస్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ రాబర్ట్ గ్రీన్. అంటే అక్కడ మనకి డేల్ కార్నెగీ అండ్ మాక్స్‌వెల్ మాల్స్, సైకో సైబర్నెటిక్స్‌కి మాక్స్‌వెల్ మాల్స్ అండ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్‌కి డేల్ కార్నెగీ. వాళ్ళిద్దరి పర్స్పెక్టివ్ మనం చదివినాం కాబట్టి, ఇక్కడ 48 లాస్ ఆఫ్ పవర్‌లో లా నంబర్ 37లో సేమ్ కాన్సెప్ట్ బట్ రాబర్ట్ గ్రీన్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. అంటే రాబర్ట్ గ్రీన్ ఏమనుకుంటుండు ఈ కాన్సెప్ట్ గురించి అనేది చెప్తున్నానన్నమాట. సో, లా నంబర్ 37 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ మనం రెగ్యులర్‌గా దీన్ని చాలా వరకు సొసైటీలో చూస్తూ ఉంటాం గూడా. సో, టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, వాచ్ టిల్ ద ఎండ్. సో, లా నంబర్ 37 ఏంటంటే క్రియేట్ కంపెల్లింగ్ స్పెక్టాకిల్స్ అంట. సో, ఈ క్రియేట్ కంపెల్లింగ్ స్పెక్టాకిల్స్ అంటే సో, ఇది చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తాను. సో, మన తెలుగు ఇండస్ట్రీ రైట్. మన టాలీవుడ్ కాబట్టి, మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మన టాలీవుడ్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో, లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదించే హీరో ఎవరు చెప్పండి? ఎక్కువ డబ్బులు అంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయిందంటే వేల కోట్లనే గ్రాస్ వచ్చేస్తది. అది సినిమా ఫ్లాప్ అయిన సినిమా కూడా ఫుల్ మనకి ప్రాఫిట్ వస్తుందన్నమాట. అంటే డబ్బులలో ఫ్లాప్ అవ్వదు. చూడడంలో ఫ్లాప్ అవుతది. సో, ఎవరది? నథింగ్ బట్ 'ప్రభాస్.' సో, ఇక్కడ మనకి 'ప్రభాస్' చూసుకోండి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ద 'ప్రభాస్'? అక్కడ 'ప్రభాస్‌కున్న స్పెషాలిటీయే మనకి లెసన్ అన్నమాట. 'ప్రభాస్' హి డజంట్ టాక్ మచ్. ఎక్కువ మాట్లాడడు. అంటే ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అనేది త్రూ వర్డ్స్ కాకుండా త్రూ యాక్టివిటీస్‌తోనే ఆయన ఎక్స్‌ప్రెషన్ చేస్తాడన్నమాట. గమనించండి. సినిమాలో 'ప్రభాస్' ఎట్లుంటాడంటే ఫుల్ యాక్టివ్‌గా, ఫుల్ కరిజ్మాటిక్‌గా, మంచి బాడీ, మంచి ఫిజిక్, మంచి హైట్, మంచి యాక్టింగ్ స్కిల్స్, మంచి స్టంట్స్ చాలా స్పెక్టాక్యులర్‌గా కనబడతాడు చూడ్డానికి. రైట్? బట్ రియల్ లైఫ్‌లో అరే! నిజంగా ఈ పర్సనేనారా ఆ రోల్ చేసింది అన్నట్టు కనబడతాడు. అంటే అసలు ఎవరితో మాట్లాడడు, సైలెంట్‌గా, కామ్‌గా రైట్? ఇట్లుంటాడన్నమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ద సైకాలజీ దేర్. 'ప్రభాస్' అనేవాళ్ళు బయట వచ్చి మైక్‌లతోని మాట్లాడితే జనాలకి బోర్ కొట్టేస్తది. ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఎప్పుడైతే నువ్వు మైక్ ముందుకొచ్చి ఊరికే మాట్లాడుతూ జనాలకి మాటలతో కనెక్ట్ అవుదాం అనుకుంటున్నావనుకో, పీపుల్ విల్ నాట్ కనెక్ట్. ఎప్పుడైతే జనాలకి
స్పెక్టాకిల్స్ రైట్. అంటే విచిత్రమైన వింత వింతలు చేస్తూ జనాలకు తెలిసినావనుకో, జనాలు నిన్నెక్కువ దగ్గర తీసుకుంటారనమాట. సో, చూడండి ఇక్కడ ట్రై టు అండర్‌స్టాండ్. 'ప్రభాస్‌కి' అంత మాస్ ఫాలోయింగ్ ఎందుకుందంటే, అంత మాసివ్ ఫాలోయింగ్ గూడా ఎందుకుందంటే, బోత్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, యూత్ గూడా ఉంటారు. ఎందుకంటే, హీ స్పీక్ లెస్ అండ్ హీ క్రియేట్ మోర్ ఎ బిగ్ స్పెక్టాకిల్స్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. ట్రై టు అండర్‌స్టాండ్. అదే ఒక పొలిటికల్ లీడర్ చూడండి. ఒక పొలిటికల్ లీడర్ ఇక్కడ మీటింగ్ చేస్తుండంటే, ఒక 1 వీక్ నుంచి ఆడ హంగామా చేస్తుండు. రైట్. ఆయనొచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడిపోతాడు. ఆ 2 నిమిషాలు మాట్లాడడానికి గత వారం రోజుల నుంచి కొన్ని వందల మంది హంగామా చేస్తారు, ర్యాలీ చేస్తారు, పెద్ద పెద్ద కటౌట్‌లు కడతారు. రైట్. పెద్ద పెద్ద డీజే పెట్టి, బ్యాండ్ పెట్టి ఇంత ఇంత స్పెక్టాకిల్స్ క్రియేట్ చేస్తారు. ఎందుకు ఇదంతా? వై ఆల్ థిస్? వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ ఇట్? చూడండి, తక్కువ మాట్లాడే వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువుంటది. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఫాలోయింగ్ తక్కువుంటది. బట్ ఎక్కువ స్పెక్టాకిల్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువుంటది. సో, యూ హావ్ మోర్ ఫాలోయింగ్ అంటే యూ హావ్ మోర్ అటెన్షన్. సో, ఇఫ్ యూ హావ్ మోర్ అటెన్షన్ యూ ఆర్ మోర్ పవర్‌ఫుల్. అంతే కదా, సింపుల్. ఏ పొలిటికల్ లీడర్‌కి ఎక్కువ అటెన్షన్ ఉంటదో, ఏ పొలిటికల్ లీడర్‌కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటదో, ఆ పొలిటికల్ లీడర్ డెఫినిట్‌గా పవర్‌లోకొస్తాడు. డెఫినిట్‌గా ఆయనకి పవర్‌ఫుల్ పర్సన్ అవుతాడు. సో, ఇక్కడ వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ ఇట్ ఈస్ హ్యూమన్ బ్రెయిన్ ఈస్ డిజైన్. ఆల్రెడీ మనం సైకో సైబర్నెటిక్స్‌లో కూడా డిస్కస్ చేసాం. అండ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్‌లో కూడా డిస్కస్ చేసాం. హ్యూమన్ బ్రెయిన్ ఈస్ డిజైన్ టు రిమెంబర్ ద పిక్చర్స్ అండ్ ద విజువల్స్, నాట్ ద వర్డ్స్ దట్ యు స్పీక్. సో, గమనించండి. ఒక మంచి స్టోరీని నేను ఎంతగానో ఒర్రి ఒర్రి చెప్పినా మీకెక్కదు. అదే ఇదే ఒక స్టోరీని నేను ఒక మంచి పిక్చరైజేషన్ చేసి చూపిస్తే 100% మీకది అర్థమైతది. అండ్ ఆ పిక్చర్ మీ మైండ్‌లో స్టోర్ అయితది. అందుకనే మనము ఈ యొక్క విజువల్ ఇండస్ట్రీ అంటే మూవీ ఇండస్ట్రీకి ఇంత వాల్యూ ఎందుకిస్తాం? వాళ్ళంతా రిచ్ ఎందుకవుతుర్రంటే, వాళ్ళు స్టోరీస్‌ని త్రూ వర్డ్స్ కాకుండా త్రూ ఎక్స్‌ప్రెషన్స్‌తో క్రియేట్ జేస్తరు. ఒక స్పెక్టాక్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో క్రియేట్ జేస్తారు కాబట్టి, జనాలు దాన్ని ఇష్టపడతారు. ట్రై టు అండర్‌స్టాండ్. హ్యూమన్ బ్రెయిన్ ఈస్ డిజైన్డ్ టు రిమెంబర్ ద విజువల్స్, రిమెంబర్ ద స్పెక్టాకిల్స్, నాట్ ద వర్డ్స్ యూ స్పీక్. ట్రై టు అండర్‌స్టాండ్. కాబట్టి మాట్లాడుతున్నామో, మాట్లాడుతున్నామో డజంట్ మ్యాటర్. హౌ మచ్ స్పెక్టాకిల్స్ దట్ యూ కెన్ క్రియేట్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ మ్యాటర్స్ మోర్ ఇన్ ద సొసైటీ. ట్రై టు అండర్‌స్టాండ్. సో, నీకు ఎక్కువ మంది జనాలు ఫాలోవర్స్ కావాలి. నీవు ఏదన్నా పవర్‌ఫుల్‌గా చేయాలి. నీకు పవర్ రావాలంటే యువర్ నంబర్ 1 కన్సర్న్ హిస్ టు బి క్రియేట్ ఎ విజువల్ స్పెక్టాకిల్స్ బై స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. మనం చూసుకుంటాం గదా! ఏదైనా మంచి మ్యారేజ్‌కెళ్ళినామనుకో, ఆ మ్యారేజ్‌లో ఇప్పుడు అంబానీ కొన్ని వేల కోట్లతోనే ఆ మ్యారేజ్ చేసిండు. ఎందుకంత మ్యారేజ్ చేసిండంటే, ఆ వేల కోట్లు ఖర్చు పెట్టిండు కాబట్టి చూసే వాళ్ళకి అన్ని డబ్బులు ఖర్చు పెట్టిండ్రా, అంత స్పెక్టాక్యులర్‌గా ఒక మ్యారేజ్ వాళ్ళు డిజైన్ చేషిర్రు అని ఎంత పవర్‌ఫుల్ పర్సన్ అవుతాడు. చూడండి, ఆ పెళ్ళికి 1000 కోట్లు పెట్టిన పెళ్ళికి ఎంత పెద్ద సెలబ్రిటీని పిలిచినా వస్తారు. అదొక 100 కోట్లు పెడితే చాలా మంది సెలబ్రిటీస్ రారు. అంటే నీ యొక్క విజువల్ ప్రెజెంటేషన్ అనేది ఎంత స్పెక్టాక్యులర్‌గుంటే, అంత పెద్ద పెద్ద పీపుల్‌ని నీ లైఫ్‌లోకి నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు అనేది ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఎ బిగ్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఎ మాసివ్ పీపుల్, యూ హావ్ టు క్రియేట్ ఎ స్పెక్టాక్యులర్ థింగ్స్. అండ్ హ్యూమన్ బ్రెయిన్ ఆల్వేస్ గో త్రూ వాట్? నాట్ లాజిక్. మోర్ లైక్ ఎమోషన్స్. 90% ఆఫ్ ద హ్యూమన్ జనరేషన్ అంటే హ్యూమన్ పీపుల్ అంతా 90% ఎమోషన్స్‌తో రన్ అవుతారు. ఓన్లీ 10% మాత్రం లాజిక్‌తో రన్ అవుతారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ లాజిక్ తక్కువ వాడతారు, ఎమోషన్ ఎక్కువ వాడతారు. మీరు గమనించండి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో ఒక ఎమోషన్ వాడిండు. రైట్. సో, ఎమోషన్ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలిగిండు. లాజిక్ మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు లోక్ సత్తా పార్టీ వాళ్ళందరూ ఉన్నగా వాళ్ళందరూ లాజిక్స్ మాట్లాడతారు. పీపుల్ వాళ్ళని దగ్గరికి తీసుకోలే. వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఇక రేపు మాపు పోయేటట్టున్నాయి. బట్ బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్టిల్ ఎందుకుందంటే హి టుక్ ఎ స్ట్రాంగ్ ఎమోషన్. కాబట్టి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పవర్‌ఫుల్ యూ హావ్ టు హిట్ దేర్ ఎమోషనల్ స్టేట్. అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని కొట్టినప్పుడు డెఫినిట్‌గా యూ విల్ బికమ్ పవర్‌ఫుల్ పర్సన్. కాబట్టి ఆ ఎమోషన్స్‌ని ఎట్లా కొడతాం? బై క్రియేటింగ్ ఎ బిగ్ స్పెక్టాక్యులర్ థింగ్స్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు నేను నా ముందు ఒక పర్సన్ ఉండు. ఆ పర్సన్‌కి నేను ఎమోషనల్‌గా కనెక్ట్ కావాలి. ఆ పర్సన్‌ని నేను అట్రాక్ట్ చేయాలంటే వాట్ ఐ హావ్ టు డూ? ఐ హావ్ టు క్రియేట్ సమ్ స్పెక్టాక్యులర్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పర్సన్. ఆ మనిషి ముంగట ఏదైనా నేను స్పెక్టాక్యులర్ థింగ్ క్రియేట్ చేస్తే, ఆ పిక్చర్ ఆయన మైండ్‌లో లైఫ్ లాంగ్ మిగిలిపోయి ఉంటది. ఒక మనిషి ముందు నేను గంట సేపు మాట్లాడినా, నా మాట ఒక్కడు కూడా రేపు మర్చిపోతాడు. బట్ ఒక 5 నిమిషాలు మంచి విజువల్ ప్రజెంటేషన్ చూపిస్తే 100% ఆ ప్రెజెంటేషన్‌ని, ఆ స్పెక్టాక్యులర్ థింగ్‌ని ఆయన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. అందుకనే పెళ్ళిళ్ళు గాని, బరాత్‌లు గాని, దావత్‌లు గాని, ఇల్లులు గాని ఇంత గ్రాండియర్‌గా కట్టుకుంటారు. ఎందుకంటే జనాల మైండ్‌లో ఆ పిక్చర్ నాటుకుపోవాలనేసి. ట్రై టు అండర్‌స్టాండ్. చాలా నచ్చింది టాపిక్. Visual presentation, spectacular, doing spectacular things, creating spectacular things is a major role in our life to attract the people or to become powerful in our life, in everyone's life also. Yeah, that's all for today, guys. Take care, everybody. Jai Hind, friends. See you all tomorrow.